హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ట్రెజరీ వారి అతి ముఖ్యమైన కీలక సూచనలండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం రూపొందించిన సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తాజాగా ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. వ్యక్తిగత లాగిన్ వివరాలను ఉపయోగించి ప్రవేశించే వెబ్‌సైట్‌లో బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అంటే మన వ్యక్తిగత లాగిన్‌లో మన యొక్క బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్‌ను ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా 2018, 19 2018, 19 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అంటే రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 6 ఏళ్ల వరకు ఇప్పటివరకు జరిగిన ప్రతి ఒక్క రూపాయి చెల్లింపు వివరాలను కూడా మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. అంటే అవి సాలరీస్ అవ్వచ్చు, పెండింగ్ బిల్స్ అవ్వచ్చు, డీఏలు అవ్వచ్చు. ఏ ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క రూపాయి వివరం అయితే అక్కడ ఉంటుంది. గత కొన్ని రోజులుగా సాంకేతిక కారణాల వల్ల లేదా అప్‌డేట్స్ వల్ల ఈ ఆప్షన్ పనిచేయలేదు. మధ్యలో మనకు చాలా రోజులు డిసేబుల్ చేయబడింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకైతే వచ్చి చక్కగా పనిచేస్తోంది. ఈ స్టేట్మెంట్‌లో మీ జీతానికి సంబంధించిన బిల్ నంబరు, పాత అరియర్స్ వివరాలు మరియు పేమెంట్ స్టేటస్ డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది తేదీల వారీగా కనిపిస్తుంది. ముఖ్యంగా సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన టీఏ అరియర్స్ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన 6 విడతల డీఏ బకాయిలు చాలామందికి ఆశించిన సంఖ్యలో జమ కాలేదని, కొన్ని విడతలు మాత్రమే వచ్చాయని ఫిర్యాదులున్నాయి. అటువంటి వారు ఇప్పుడు ఈ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్ ఉపయోగించుకొని తమకు ఎన్ని విడతల డబ్బులు జమ అయ్యాయి, ఏ ఏ నెలల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయాన్ని చాలా సులభంగా అయితే ఎవరి సహాయం లేకుండానే స్వయంగా తెలుసుకోవచ్చు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా ఉద్యోగులు తమ సొంత ఆర్థిక స్థితిగతులను పర్యవేక్షించడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది. కేవలం డీఏ అరియర్స్ మాత్రమే కాకుండా సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అప్డేట్ చేసేటప్పుడు ఎదురయ్యే మిస్సింగ్ క్రెడిట్ సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఏపీజీఎల్ఏ ప్రీమియమ్స్, సిపిఎస్ విరాళాలు లేదా జెడ్పీపీఎఫ్ చందాలు కొన్నిసార్లు ట్రెజరీ నుండి కట్ అయినప్పటికీ సంబంధిత లెడ్జర్లలో నమోదు కావు. అటువంటి సమయాల్లో ఈ స్టేట్మెంట్ ద్వారా నిర్దిష్టమైన బిల్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆ బిల్ నంబర్ ఆధారంగా చేసుకొని సంబంధిత కార్యాలయాల్లో మనకు మిస్సింగ్ క్రెడిట్స్ వస్తే వాటిని ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. మీ ఖాతాలో ఆ మొత్తాన్ని తిరిగి క్రెడిట్ చేసుకోవడం చాలా సులభమవుతుంది. గతంలో ఏవి మిస్ అయ్యాయో కూడా మనకు తెలిసేది కాదు. కానీ ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా మనకు ప్రతిదీ క్లియర్‌గా అయితే మనకు తెలిసిపోతుంది. ఇదే మనకి ఈ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంటే ఫార్మ్ 16గా కూడా పనిచేస్తుంది. ఫార్మ్ 16తో సమానమనమాట. ఇలా ప్రతి ఉద్యోగి సర్వీస్ కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే వారికి కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్ అద్భుతమైన వెసులుబాటు కల్పించబడింది. పోర్టల్‌లోని ఈఎస్ఎస్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ ట్యాబ్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా మీ వార్షిక ఆదాయ వివరాలను, యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ పొందవచ్చు. నిన్నటి వరకు ఈ డేటా అప్డేట్ కాకపోయినా ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అప్డేట్ పూర్తి కావడంతో అందరికీ వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు గనక 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఫిబ్రవరి నెల వరకు జరిగినటువంటి చెల్లింపుల సమాచారం కూడా అందులో పొందుపరిచారు. దీనివల్ల పెన్షనర్లు తమ ఆదాయం ఎంత ఉందో ముందే లెక్కేసుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవచ్చు. గతంలో ఫార్మ్ 16 లేదా వార్షిక పెన్షన్ స్టేట్మెంట్ కోసం పెన్షనర్లు పదే పదే ట్రెజరీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఈ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాలి. సో, ఎవరికైతే ఆదాయ పరిమితి దాటి పన్ను మినహాయించబడుతుందో వారికి ఎస్టీఓ కార్యాలయం వారు అధికారికంగా ఫార్మ్ 16 జారీ చేస్తారు. ఒకవేళ మీకు పన్ను వర్తించకపోయినా ట్రెజరీ సైట్‌లో మీరు మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే
చూడండి పక్కనే కాలమ్‌లో యాన్యువల్ పెన్షన్ స్టేట్‌మెంట్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి కూడా మీరు మీ పూర్తి సంవత్సరపు వివరాలను బదిలపరచుకోవచ్చు. కొన్నిసార్లు సర్వర్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా లేదా ఇంటర్నెట్ వేగం తక్కువ ఉన్నప్పుడు స్టేట్‌మెంట్ కుడెంట్ బి డౌన్‌లోడ్ లేదా సర్వర్ ఎర్రర్ వంటి సందేశాలు రావచ్చు. ఎర్రర్ మెసేజ్ రావచ్చు. అటువంటి సమయాల్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది వినియోగదారులు ఒకేసారి సైట్‌ని ఓపెన్ చేయడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిసేపు ఆగి నిదానంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ డిజిటల్ సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమ ఆర్థిక రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం మంచిది అనైతే చెప్తూ ఉన్నారు. సో, ఈ యొక్క బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో మనకు 2025, 26 సంబంధించి మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మనకొచ్చిన ప్రతి రూపాయి ఇందులో ఉంటుంది. మనం దీన్నే ఇన్‌కమ్ టాక్స్‌కి సబ్మిట్ చేసుకోవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చనమాట. ఇక ఇన్‌కమ్ టాక్స్ విషయానికొస్తే అక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇన్‌కమ్ టాక్స్ సంబంధించిన అప్డేట్ ఏందనేది ఇప్పుడు చూద్దాం పెన్షనర్స్‌కి. 75 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఆదాయపు పన్ను నుండి పూర్తిగా మినహాయింపు ఉందని సమాజంలో చాలామంది తప్పుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అసలు విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఈ వయస్సు వారికి కేవలం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా మాత్రమే ఉపశమనం కల్పిస్తుంది. కానీ పన్ను చెల్లించ పన్ను చెల్లించడం నుంచి కాదు. అంటే మీ వార్షిక ఆదాయం గనక ఆదాయపు పన్ను పరిమితిని దాటితే మీరు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ పన్ను మీ తరఫున బ్యాంకు వాళ్ళే లెక్కగట్టి ప్రభుత్వానికి చెల్లిస్తారు. 2021 కేంద్ర బడ్జెట్‌లో భారత ప్రభుత్వ సెక్షన్ 194 సెక్షన్ కింద ప్రవేశపెట్టబడింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నవారు ఆడిటర్ల చుట్టూ తిరగటం లేదా ఆన్‌లైన్‌లో రిటర్న్స్ ఫైల్ చేయడం వంటి కష్టతరమైన పనుల నుంచి విముక్తి పొందటం. ఈ వెసులుబాటు పొందటానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలున్నాయి. వాటిని వివరంగా తెలుసుకుందాం. మొదటగా సదరు వ్యక్తి ఖచ్చితంగా 75 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. ఏజ్ లిమిట్ అనమాట. 75 లేదా అంతకంటే ఎక్కువ. ఈ వయస్సును సంబంధిత ఆర్థిక సంవత్సరానికి లెక్కలోకి తీసుకుంటారు. రెండవది ఆ వ్యక్తి తప్పనిసరిగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయ పౌరుడు. అంటే రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ అయి ఉండాలి. ఇక విదేశాల్లో స్థిరపడిన వారికి లేదా ఎన్ఆర్ఐలకు ఈ నిబంధన అయితే వర్తించదు. మూడోది అతి ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, సదరు సీనియర్ సిటిజన్‌కు కేవలం 2 రకాల ఆదాయ మార్గాలు మాత్రమే కలిగి ఉండిండాలి. అవేంటంటే పెన్షన్ మరియు అదే బ్యాంకు నుంచి వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ, ఇంట్రెస్ట్ మాత్రమే. ఒకవేళ వారికి వ్యాపారం ద్వారా గానీ, ఇల్లు లేదా ఆస్తుల అద్దె ఉంటే వాటి ద్వారా వచ్చే ఆహ్, రెంట్స్ అద్దెల ద్వారా గానీ, లేదా షేర్ మార్కెట్‌ల ద్వారా లాభాలు, ఇతర ఆదాయాలేమైనా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా సాధారణ పద్ధతిలోనే వారు ఈవెన్ 75 ఇయర్స్ అబోవ్ ఉన్నవారైనా సరే, సాధారణ పద్ధతిలోనే ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. మరొక కీలకమైన విషయం ఏమిటంటే, మీరు పెన్షన్ ఏ బ్యాంకులో అయితే తీసుకుంటున్నారో, అదే బ్యాంకులో మీ పొదుపు ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్‌లో కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఒక బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంకులో డిపాజిట్‌లపై వడ్డీ పొందుతున్నట్లయితే ఈ సౌకర్యం మీకు వర్తించదు. ఇక్కడ బ్యాంకుల పాత్ర చాలా కీలకం. మీరెన్నుకున్న ఈ నిర్దేశిత బ్యాంకులు మీ పూర్తి ఆదాయాన్ని పర్యవేక్షిస్తాయి. మీరు ఏడాది పొడవునా పొందినటువంటి పెన్షన్ మరియు వడ్డీని కలిపి ఈ మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తాయి. ఆ తర్వాత సెక్షన్ 80 ఎల్ఐసి, పీపీఎఫ్ మొదలైనవి. అలాగే సెక్షన్ 80 హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి వివిధ పన్ను ఆదా పథకాల కింద మీకు లభించే మినహాయింపును తీసివేస్తారు. ఆ మిగిలిన నికర ఆదాయంపై ఎంత పన్ను పడుతుందో లెక్కించి దానిని మీ యొక్క ఖాతా నుంచి టీడీఎస్ టాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ రూపంలో మినహాయించుకొని ప్రభుత్వానికి జమ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగాలంటే వృద్ధులు బ్యాంకుకు ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దాన్నే ఫామ్ 12 అని అంటారు. ఈ యొక్క ఫామ్‌లో మీ మీరు ఆ సంవత్సరంలో చేసిన పెట్టుబడులు, చెల్లించిన బీమా ప్రీమియంలు మరియు పన్ను తగ్గింపులకు సంబంధించిన అన్ని వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. మీరు ఈ వివరాలను బ్యాంకుకు సమర్పించినప్పుడు మాత్రమే వారు మీకు రావాల్సిన పన్ను ప్రయోజనాలను కల్పించగలరు. ఒకసారి మీరు ఈ ఫామ్‌ను సమర్పించిన తర్వాత మీరు విధిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే 75 ఏళ్ళు దాటిన వారికి పన్ను మినహాయింపు లేదు. కానీ పన్ను చెల్లించే పద్ధతిని ప్రభుత్వం చాలా సరళతరం చేసిందని చెప్పొచ్చు. తద్వారా వారు శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ విశ్రాంత జీవనాన్ని గడపవచ్చు.
సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. వారికి ఒక అవగాహన అయితే వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.